ప్రపంచం మరోసారి యుద్ధం అంచున నిలబడి ఉంది. మిడిల్ ఈస్ట్ నిప్పుల గుండంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై భీకరమైన దాడులు మొదలుపెట్టాయి. ప్రతిగా ఇరాన్ కూడా తన పూర్తి సైనిక శక్తితో ఎదురుదాడి చేస్తోంది. దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాలపై కూడా బాంబుల వర్షం కురుస్తోంది. అసలు ఈ యుద్ధానికి కారణమేంటి? హఠాత్తుగా ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధానికి ఎందుకు ఇంత దగ్గరగా వచ్చింది? ఇరాన్ కు, ఇజ్రాయెల్ కు మధ్య ఉన్న ఈ శత్రుత్వం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ కథ మే 2025లో మొదలైంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఇరాన్ దాదాపు 60% శుద్ధి చేసిన యురేనియం ను కలిగి ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. మీకు సింపుల్ గా చెప్పాలంటే భూమి నుండి తీసిన సహజ యురేనియంలో U-235 అనే అణువు కేవలం 0.7% మాత్రమే ఉంటుంది. దీన్ని శుద్ధి చేసే ప్రక్రియను ఎన్రిచ్మెంట్ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా U-235 శాతాన్ని పెంచుతారు. 3 నుంచి 5% శుద్ధి చేసిన యురేనియం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ తయారీకి, 10 నుంచి 20% మెడికల్ అవసరాలకు వాడతారు. కానీ ఎప్పుడైతే ఈ ఎన్రిచ్మెంట్ 90%కి చేరుకుంటుందో అది వెపన్స్ గ్రేడ్ యురేనియం గా మారిపోతుంది. అంటే దాంతో అణుబాంబు తయారు చేయవచ్చు. IAEA రిపోర్ట్ ప్రకారం ఇరాన్ ఇప్పటికే 60% మార్కును దాటేసింది. అంటే అణుబాంబు తయారీకి కేవలం కొన్ని రోజుల దూరంలో ఉంది. ఈ విషయం తెలియగానే ఇజ్రాయెల్, అమెరికా అప్రమత్తమయ్యాయి. ఇరాన్ చేతికి అణుబాంబు వస్తే అది ప్రపంచానికే ప్రమాదమని భావించాయి. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ ఇజ్రాయెల్ అనేది ఒక క్యాన్సర్ గడ్డ, దాన్ని భూమిపై నుండి తుడిచిపెట్టాలి అని బహిరంగంగా ఎన్నోసార్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తమ ఉనికికే ప్రమాదమని భావించి అమెరికాతో కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ పై దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు మొదలు పెట్టగానే ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. ప్రతిగా ఇజ్రాయెల్ తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇరాన్ తన సాయుధ దళాలైన IRGC ద్వారా అమెరికాకు మిత్ర దేశాలైన UAE, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాలపై కూడా మిసైళ్లతో దాడులు చేసింది. ఈ దేశాలలో అమెరికాకు చెందిన 27 సైనిక స్థావరాలున్నాయి. దుబాయ్ లోని పామ్ జుమేరా, బుర్జ్ ఖలీఫా, బుర్జ్ అల్ అరబ్ వంటి ప్రదేశాలపై డ్రోన్ దాడులు జరిగాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ ను మూసివేయాల్సి వచ్చింది. ఈ దాడులకు సమాధానంగా ఇజ్రాయెల్, అమెరికా తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. వాళ్ళ ప్రధాన లక్ష్యం ఇరాన్ నాయకత్వాన్ని పూర్తిగా నాశనం చేయడం. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి, ఆర్మీ కమాండర్ మరియు మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ కూడా చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ దాడుల తరువాత ఇరాన్ 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే భారత ప్రధాని మోదీ కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడి శాంతిని పునరుద్ధరించాలని కోరారు. ఇరాన్ అణుబాంబు తయారు చేయడం కొత్త విషయం కాదు. మరి ఇప్పుడే ఈ దేశాలు ఎందుకు దాడులు చేస్తున్నాయి? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. 1, ఇజ్రాయెల్ భద్రత. ఇరాన్ సుప్రీం లీడర్ బహిరంగంగా ఇజ్రాయెల్ ను నాశనం చేస్తానని ప్రకటించడం ఇజ్రాయెల్ కు అతి పెద్ద ముప్పుగా మారింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లు కేవలం 8 నిమిషాల్లో ఇజ్రాయెల్ ను చేరుకోగలవు. అందుకే ఇజ్రాయెల్ తమను తాము రక్షించుకోవడానికి ఈ దాడులను ఒక అవకాశంగా చూస్తోంది. 2, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోని 20% చమురు రవాణా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక సన్నని సముద్ర మార్గం ద్వారా జరుగుతోంది. ఈ మార్గం ఇరాన్ నియంత్రణలో ఉంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆర్థిక మాంద్యం వస్తుంది. ఇరాన్ కు అణుశక్తి వస్తే ఈ మార్గాన్ని ఉపయోగించి అది ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయగలదని అమెరికా భయపడుతోంది. 3, ప్రాంతీయ ఆధిపత్యం. ఇరాన్ అణుశక్తిని సాధిస్తే మిడిల్ ఈస్ట్ లోని మిగతా దేశాలైన సౌదీ అరేబియా, UAE కూడా అణుబాంబుల తయారీకి పూనుకుంటాయి. ఇది ఒక ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తోంది. సౌదీ అరేబియా ఇప్పటికే ఇరాన్ బాంబు తయారు చేస్తే మేము కూడా చేస్తాం అని ప్రకటించింది. ఈ మొత్తం సంక్షోభంలో దురదృష్టవశాత్తు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్ లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 100 మందికి పైగా పిల్లలు చనిపోయారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం మాకు మమ్మల్ని రక్షించుకునే హక్కు ఉంది అని ట్వీట్ చేసింది. ఒక నియంత్రణ తొలగించడానికి ఒక దేశంపై దాడి చేయడం ఎంతవరకు సరైనది? 2003లో ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ను తొలగించిన తరువాత ఆ దేశం మరింత అస్థిరంగా మారింది. ఇప్పుడు ఇరాన్ లో కూడా అదే పునరావృతం అవుతుందా? ఈ యుద్ధం వల్ల లక్షలాది మంది భారతీయులు కూడా మిడిల్ ఈస్ట్ లో చిక్కుకుపోయారు. ఈ సంక్లిష్టమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను అందరితో పంచుకోండి. జై హింద్.